ఈరోజు జూబ్లీహిల్స్ మన దినేష్ గారు మరి జూబ్లీహిల్స్ ఎన్నిక రాబోతున్న సందర్భంగా మరి ఈరోజు జూబ్లీహిల్స్లో మీకు అందరూ కూడా మంత్రులందరూ కూడా రోజు కనిపిస్తుండ్రు, రోజు వస్తుండ్రు, మరి అనేక రకాల కార్యక్రమాలు చేస్తుండ్రు. ఒక్క 2 నెలల క్రితం ఆలోచించండి. 2 నెలల క్రితం మీ దగ్గరికి ఎవరైనా మంత్రి వచ్చిండా, ఎవరైనా చైర్మన్ వచ్చిండా? మీ కష్టాలు ఏంది, మీ సుఖాలు ఏంది, మీకు ఏమి ఇబ్బందులు ఉన్నది, మీకు ఏమైనా ఇబ్బంది ఉంది, మేము ఏమన్నా చేయగలుగుతామని చెప్పి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించిండ్రా, వచ్చి అడిగినరా? ఇవాళ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇవాళ అందరూ మంత్రులు దిగుతుండ్రు, ఇవాళ అందరూ మంత్రులు వస్తుండ్రు, ఇవాళ కష్ట సుఖాలు పాలు పంచుకుందామని చెప్పేసి మీతో పాటు వచ్చి తిరుగుతూ ఉన్నారు. కానీ రేపు భవిష్యత్తులో ఎన్నికల పోలింగ్ అయిపోయిన రాత్రి నుంచి మళ్ళీ మీకు ఎవరు కనిపిద్దామని కూడా కనిపించరు. ఎన్నిక వచ్చింది కాబట్టి ఏదో మా వాళ్ళ అభ్యర్థిని గెలిపిద్దామని చెప్పి అలా ముందుకు వస్తున్నారు. వీళ్ళెవ్వరు హైదరాబాద్కు సంబంధం లేని వాళ్ళు. మీరు పోయినా పలకరించడం వల్ల మళ్ళా మీకు ఉండేది మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేది అంతా కూడా మన సునీత గోపీనాథ్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఎల్లప్పుడూ కూడా మాగంటి గోపీనాథ్ గారు అంటే పేద ప్రజల పక్షపాతి, పేద ప్రజలకు అండగా ఉంటాడు. ఏ కార్యక్రమం చేసినా మనసు పెట్టి లగ్నం చేసి బీఆర్ఎస్ పార్టీ యొక్క శ్రేయస్సు కోసం పార్టీని ఆడ గట్టిగా నిర్మించే కృషిలో భాగంగా అనేక రకాలైన కార్యక్రమాలు చేసిండు. ఇవాళ ఆయన మన మధ్యలో లేడు. ఆయన మన మధ్యలో లేడని చెప్పేసి సునీత గారు ఒంటరిగా ఏం లేరు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ సైనికుడు అందరూ కూడా మీ వెనుకనే ఉన్నారమ్మా. మీ గెలుపు కోసమే కాన్షిస్తుంది. ఇవాళ హైదరాబాద్ నలుమూలల నుంచి బీఆర్ఎస్ పార్టీ సైనికులందరూ కూడా నీ గెలుపు కోసం ముందుకు వస్తుండ్రు. సోదరులు వస్తుండ్రు, సోదరీమణులు వస్తుండ్రు. అదేవిధంగా మా ఎల్బీ నగర్ నుంచి కూడా మా మాజీ కార్పొరేటర్లు అందరూ వచ్చిండ్రు, డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ వచ్చిండ్రు, మహిళా నాయకులు కూడా అందరూ కూడా నీ గెలుపు కోసం, నీ కోసం 2 నెలలు ఈడ ఉండటానికి వచ్చిండ్రు. ఈడ ఉండి నిన్ను గెలిపించి పోవాలని చెప్పేసి ఇలా గట్టిగా మన కేటీఆర్ గారి ఆజ్ఞ మేరకు ఇలా వెంగళరావు నగర్లో ప్రచారం చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాగే వెంగళరావు నగర్లో ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే ముస్లింలకు శ్మశాన వాటిక లేదు. ఆడ కొత్తగూడ జాగా కూడా లేదు. ఎక్కడ జాగా వెతికినా కానీ జాగా లేదు. మరి అలాగే గతంలో కూడా మా దగ్గర కూడా ఎల్బీ నగర్లో జాగా లేకుంటే ఎక్కడో అతి కష్టం మీద వెతికితే మరి ముస్లింలకు, హిందువులకు, క్రిస్టియన్స్కు ఆ రోజు శ్మశాన వాటిక ఇచ్చి మరి 18 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక అద్భుతమైన శ్మశాన వాటిక కేటీఆర్ గారు ఇవ్వడం వల్ల ఎల్బీ నగర్లో నిర్మించినాం. మరి ఈరోజు కూడా చెస్ట్ హాస్పిటల్కి సంబంధించిన చాలా పెద్ద జాగా ఉంది. మరి ఆ జాగాలో ఖచ్చితంగా కేటీఆర్ గారు మీకు మీరే వారి నోటికి వినండి, వారు మీకు చెప్తారు. వారు ఏ విధంగా ముస్లింలకు కానీ లేకపోతే హిందువులకు కానీ చేయబోతున్న సంగతి వారి నోటికి వెళ్ళి చెప్తారు. మరి తప్పనిసరిగా మన సోదరుని మన సునీత గారిని గెలిపించుకోవాలి. కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కానుగ్గా ఇవ్వాలి. ఇస్తారా? జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు మన పెద్దలు ప్రియతమ నాయకుడు దినేష్ గారు 1 నిమిషం మాట్లాడతారు.